మీరు లిస్ట్ 2లో ఉన్నారా? మీ అప్లికేషన్ స్టేటస్ గెజిటెడ్ ఆఫీసర్ వెరిఫికేషన్ పెండింగ్‌గా మారిందా? లేక ఇంకా ఎంపీడీఓ ఆఫీసర్ పెండింగ్ అప్రూవల్‌గానే ఉందా? ఎల్ఐజీకి అప్లై చేయాలా? నిజంగా ఇల్లు వస్తుందా? ఈ వీడియోలో మీ అన్ని సందేహాలకు పూర్తి క్లారిటీ ఇస్తాను. కాబట్టి వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి. మన గవర్నమెంట్ ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. ఈ ఎల్ఐజీ ఇళ్ల కింద కొత్తగా 1,00,000 ఇళ్లనైతే నిర్మించబోతున్నారు. ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లనైతే పంపిణీ చెయ్యరు. వాటి ప్లేస్లలో ఈ L2లో ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లనైతే పంపిణీ చేయబోతున్నారు. ప్రజెంట్ ఈ L2కి సంబంధించిన ప్రాసెస్ అనేది కొన్ని రోజులుగా ఆపేశారు. ఎందుకంటే ఈ ఎల్ఐజీ ఇందిరమ్మ ఇళ్లదైతే ప్రాసెస్ నడుస్తుంది కాబట్టి. ఎప్పుడు కన్ఫర్మ్ చేస్తారు అనేది మాత్రం ఇప్పట్లో చెప్పలేము. కానీ L2లో ఉన్నవాళ్ళు మాత్రం హోప్స్ అయితే వదులుకోకుండా ఉండండి. ఒకవేళ గవర్నమెంట్ చేంజ్ అయినా కూడా, అంటే పాత గవర్నమెంట్ వచ్చినా కూడా మీ అందరికీ ఇల్లు వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. అంటే L2లో ఉన్న వాళ్ళకు. ఎందుకంటే చాలా వరకు పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు, కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎవరైతే అప్లికేషన్స్ చేసుకున్నారో వారికి ఇప్పుడు రీసెంట్గా అయితే ఇళ్ళ పంపిణీ చేస్తున్నారు. రీసెంట్గా చాలా వరకు చాలా మందికి ఇల్లు అయితే వచ్చాయి. వాళ్ళు గృహ ప్రవేశాలు కూడా చేశారు. మీరు హోప్ అయితే వదులుకోకుండా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు అప్లై చేసిన వారు స్టేటస్ని రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండండి ఎప్పటికప్పుడు. ఇప్పుడు ప్రజెంట్ గెజిటెడ్ ఆఫీసర్ వెరిఫికేషన్ పెండింగ్ అని ఎవరికైతే స్టేటస్లో చూపిస్తుందో వారికైతే ఖచ్చితంగా ఇల్లు వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ ప్లేస్ నుండి చెకింగ్ ప్రాసెస్ అయిన తరువాతనే గెజిటెడ్ ఆఫీసర్ వెరిఫికేషన్ పెండింగ్ అని స్టేటస్ అయితే చూపిస్తుంది. దీని తర్వాత ఇంకో చెకింగ్ అయితే ఉండబోతుంది. అలాగే సర్వే అనేది కూడా కండక్ట్ చేయబోతున్నారు. ఇందులో గనక మీకు ప్రాసెస్ గనక కంప్లీట్ చేసి మీరు గనక అర్హులు అయితే మీకు ఫోన్ కాల్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ అయితే చేస్తారు. రీసెంట్ టైంలో చాలామందికి ఫోన్ కాల్స్ అయితే వస్తున్నాయి. రీసెంట్గా నేను చేసిన పోస్టులలో కూడా నాకు 2-3 మెంబర్స్ మాకు కాల్స్ వచ్చాయండి అని కూడా మాకు మెసేజ్ చేశారు. ఎవరైతే ప్రజాపాలనలో అప్లై చేశారో వారికి కాకుండా పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు అప్లై చేశారో వారికైతే ఫోన్ కాల్స్ అయితే వెళ్తూ ఉన్నాయి. వారిలో నుంచి అర్హులను ఎంపిక చేసి వారికి ఫోన్ కాల్స్ అయితే చేసి తెలియజేస్తున్నారు. ఇల్లు శాంక్షన్ అయినట్లు రీసెంట్గా ఈ నెలలో కూడా చాలా మందికి అలాట్మెంట్ పేపర్స్ అయితే ఇచ్చారు. ప్రజెంట్ అయితే ఎవరైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అప్లికేషన్ చేసుకొని లిస్టు 2లో ఉన్నారో వారికి ఎవరికి ఇంకా ఇళ్ళ శాంక్షన్ అయితే కాలేదు. మొదటి విడతకు సంబంధించి ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంది. ఇంకా ఎన్ని రోజులు జరుగుతుందో కూడా మనం ఇప్పట్లో చెప్పలేము. అలాగే ప్రజెంట్ ఎవరైతే L2లో అంటే లిస్ట్ 2లో ఉన్నారో వారు కూడా LIG ఇళ్ళకి అప్లై చేసుకోవాలంటే మీరు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. అలాగే ఇల్లు రావడం రాకపోవడం అనేది డిపెండ్స్ ఆన్ లక్. కానీ హోప్ అయితే వదులుకోకుండా మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే తెలుసుకుంటూ ఉండండి. సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలలో ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి మొదటి విడత కూడా స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అందుకని మీరందరూ అలర్ట్గా ఉండండి. L2 లిస్ట్లో ఉన్నవారు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో స్టేటస్ని చెక్ చేస్తూ ఉండండి. అలాగే మీరు గనక వీటికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి అంటే మీరు మీ దగ్గరలో ఉన్న MRO ఆఫీస్లో కానీ గ్రామ పంచాయతీలో కానీ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు. మాకు ఇల్లు వస్తుందా రాదో మాకు నమ్మకం లేదు, సో మేము LIGకి అప్లై చేసుకుందాం అనుకుంటున్నామండి అని అనుకునే వాళ్ళందరూ ధైర్యంగా అప్లై చేసుకోవచ్చండి. ఎందుకంటే మనం అమౌంట్ కట్టే స్తోమత ఉండాలి. 6 లక్షలు ఎవరైతే కట్టగలమో అని అనుకుంటారో వాళ్ళు సంతోషంగా LIG ఇళ్ళకైతే అప్లై చేసుకోండి. ఇంకోటి ఈ LIG ఇల్లు అనేసి అపార్ట్మెంట్లోనే ఇస్తారండి. ఇది ఇండివిజువల్ ఇండిపెండెంట్ హౌసెస్ అయితే లిస్ట్ 1 వాళ్ళ గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ఈ వీడియోలో మీకు ఏదైనా అర్థం కాలేదు, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే ప్లీజ్ కామెంట్ చేయండి. మీరు పంపించే అన్ని కామెంట్స్కి రెస్పెక్ట్ ఇచ్చి రిప్లై ఇస్తానండి. గవర్నమెంట్కి సంబంధించి ఇంకా ఏదైనా మీరు తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నేను దాని గురించి పర్సనల్గా అన్ని కరెక్ట్ డీటెయిల్స్ తెలుసుకొని మీ అందరికీ చెప్తున్నాను. కొంతమంది అంటున్నారు ఇది రాంగ్ అనేసి, బట్ మీరు ఒక్కసారి ఎంక్వైరీ చేసిన తర్వాత నన్ను అడిగితే బాగుంటుంది. ఎందుకంటే నేను ఎంతో ఎంక్వైరీ చేసి ఉన్న నిజం మీతో చెప్పాలనేసి ఎంతో కష్టపడి వీడియో తీస్తున్నాను. సో ప్లీజ్ నా కష్టాన్ని గుర్తించండి. నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉంటుందని నేను గట్టిగా నమ్ముతున్నాను.
సో మీరందరూ నిజంగా సపోర్ట్ చేస్తారా చెప్పండి.